వెనుక ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు పక్కన రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరూ కూడా దూరం ఉన్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అందరూ కూడా రథం దగ్గరికి వెనుక సైడ్ రావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అటు సైడ్ వెళ్ళండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం కౌటా గ్రామంలో 1,00,000 కిలోమీటర్ల మా భూమి రథయాత్ర సభను నిర్వహించుకుంటున్నాం. నేటి మన సభకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి లక్ష్మణ సార్ అందరికీ కౌట గ్రామ ప్రజలందరికీ జై భీమ్, నమస్తే, జై భారత రాజ్యాంగం. ఈరోజు 1,00,000 కిలోమీటర్ల రథయాత్రలో భాగంగా మా భూమి రథయాత్రలో భాగంగా గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజు గారు మన బోత్ మండలం కౌట గ్రామానికి చేరుకోవడం జరిగింది. అట్టడుగు అణగారిన వర్గాలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజలతో పాటు అగ్రకుల పేదలందరికీ న్యాయం జరగాలన్న ఒక ప్రధాన లక్ష్యంతో విద్యా, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లును సాధించాలి ఈ తెలంగాణ రాష్ట్రంలోని గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజు గారు మా భూమి రథయాత్ర, ఆ భూమి కథేందో ఈ తెలంగాణలో ఈ అణగారిన అట్టడుగు వర్గాల భూమి కథేందని చెప్పడానికి మా భూమి రథయాత్రగా ఈరోజు మన కౌట గ్రామానికి చేరుకోవడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజు గారు బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అయినటువంటి గౌరవ పెద్దలు, ప్రియతమ నాయకులు గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే కౌట మాజీ సర్పంచ్ రాధిక మన గంగాధర్ గారు వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కౌట వీడీసీ కోశాధికారి జొన్నల ఉషన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కౌట వీడీసీ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే మేర సంఘం నాయకులు మేర రమణ గారిని వేదిక మీకు ఆహ్వానిస్తా ఉన్నాం. అట్లాగే నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు రవి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లాగే మాదిగ కుల సంఘం నాయకులు దాసరి గంగయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాల సంఘం నాయకులు అట్లాగే మాల సంఘం అధ్యక్షులు యావంత్ లక్ష్మణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు వడ్ల శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ గ్రామ యూత్ నాయకులు వెండి సోమేశ్వర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే ధర్మ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు అగ్గిమల్ల గణేష్ మహారాజ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్ఎంపీ డాక్టర్ గారు స్థానిక నాయకులు అశోక్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు మా భూమి రథయాత్రలో భాగంగా మన కౌట గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని స్వాగతం పలుకుతూ
ఘన స్వాగతం పలికినటువంటి ఈ గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున జై భీమ్ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మాజీ సర్పంచ్ గంగాధరన్న గారిని ఒక నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. అందరికీ నమస్కారం. మా భూమి రథయాత్ర విచ్చేసినటువంటి విశారదన్ మహారాజ్ గారికి స్వాగతం సుస్వాగతం కౌట బి గ్రామ ప్రజల నుంచి. సార్, ఇక్కడ మా గ్రామంలో అన్ని గ్రామాల కంటే ఎక్కువ అన్ని కులాలు ఇక్కడ బాగున్నాయి. మళ్ళా కలిసిమెలిసి అందరము ఉంటాము. ఇక్కడ మెయిన్ సమస్య ఎస్సీ ఎస్టీ బీసీలకు పోడు భూముల సమస్య ఒకటి ఉన్నది. దీన్ని కాలయాపన చేస్తున్నారు సార్. సుమారు ఒక 2,000-3,000 ఎకరాలు పేదలకు ఎస్సీ ఎస్టీ బీసీలు అత్యధికంగా ఈ భూములను సాగు చేసుకుంటా ఉన్నారు. దీన్ని అప్పుడప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కూడా మొక్కలు నాటాలని చెప్పేసి మా రైతులను వేధించడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని స్థానికంగా ఉండే ఎస్సీ ఎస్టీలకు కూడా కొన్ని ఇల్లు లేవు సార్. అదేవిధంగా ఇక్కడ మన ఊరు మన బడి కింద స్కూల్ స్టార్ట్ అయింది, ఇనాగ్రేషన్ అయింది. దీన్ని 2 ఫ్లోర్లుగా కట్టడం జరిగింది. కానీ ఇక్కడ స్ట్రెంత్ హైయెస్ట్ మన బోత్ మండల్ సునాల మండలంలో అత్యధికంగా స్ట్రెంత్ ఉన్నది. వాళ్ళ స్టాఫ్ కూడా మంచి స్టాఫ్ ఉన్నది. కానీ అదనపు తరగతులను నిర్మించి దీనికి స్లాబ్ వరకు వేసింది సార్. మళ్ళా ఇటుకే బిటికే ఏం లేదు, ఫండ్స్ లేవని మీరు చెప్తున్నారు ప్రభుత్వం. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని సార్, మీరు హైదరాబాద్లో ఎక్కువ ఉంటారు. దీన్ని మన కౌటబీ గ్రామంలో కలెక్టర్ నుంచి డాక్టర్లు, ఇంజనీర్లు అన్ని కేటగిరీల జాబాలు ఉన్నారు సార్. ఇది కౌట గడ్డ బాగా అన్ని రంగాలలో ముందున్నది సార్. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి మీకు గణేష్ అన్న, మన లక్ష్మణ్ గారికి, వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. అట్లాగే ఈ గ్రామ పెద్దలు రాజేశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందే కోరుతా ఉన్నాం. ఉప సర్పంచ్ గారు మంగళి రవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. ముదిరాజ్ సంఘం నాయకులు ముత్యము భీముడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మున్నూరు కాపు సంఘం నాయకులు మల్లెపూల రమణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం.